ఎవరు స్వామి అసలు ఈ రోహిత్ ఏమి గేమ్ ఆడుతున్నాడయ్యా నాయన. మైండ్ గేమ్ అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ టాస్క్ అంటే మిథిలేష్ లాంటి బాడీ బిల్డర్ ను కూడా ఓడిస్తున్నాడు. ప్రతి ఒక్క చోట తన పాయింట్ ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ లో అనుకునే వాళ్ళం రోహిత్ ఓన్లీ ఫిజికల్ టాస్క్ వరకే, అసలు ఏమన్నా మాట్లాడా లేకపోతే అమాయకుల్లాగా ఎలా మిగిలిపోతాడా అని. కానీ ఏంటి స్వామి ఆ మాటల్లో వ్యత్యాసమైనా కానీ, ఆ మాట్లాడే విధానమైనా కానీ, గేమ్ ఆడే విధానమైనా కానీ, ఈ రోజు ఆడాడు చూడు గేము, ఆ మెంటల్ గేమ్ అయితే పిచ్చెక్కించాడు. 11 మంది క్రికెట్ ఆడే వాళ్ళు వస్తే వాళ్ళు ఒక్కొక్కరు పేరు చెప్పుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి క్వశ్చన్ కి ఎక్కడ తడబడకుండా రోహిత్ చెప్పిన ప్రతి సమాధానం అయితే నాకైతే విజిల్ వేయాలనిపించింది. నిజం చెప్తున్నా, రోహిత్ అయితే ఎవరు ఆపలేరు. బిగ్ బాస్ సీజన్ 10 లో ఖచ్చితంగా ఒక కామనర్ గా రోహిత్ అడుగు పెడతాడు. ఇప్పటికే డిసైడ్ అయిపోయింది, రోహిత్ బిగ్ బాస్ సీజన్ 10 లో ఉంటాడు, అంతే ఉండిపోతాడు, నిలిచిపోతాడని నేనైతే గట్టిగా అనుకుంటున్నా. మీరు కూడా రోహిత్ కన్ఫామ్ గా బిగ్ బాస్ సీజన్ 10 లో ఉంటాడు అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, కామెంట్ లో తెలపండి. రోహిత్ లో మీకు ఏమి ఇష్టం మొత్తం అయితే చెప్పండి. నేనైతే ఈ వీడియోలో మీ అందరికి ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. ఆ క్వశ్చన్ కి ఎవరైతే కామెంట్ నీట్ గా చేస్తారో నెక్స్ట్ నా లాంగ్ వీడియోలో ఖచ్చితంగా ఆ కామెంట్ చేసిన వ్యక్తి పేరు, అతను పెట్టిన కామెంట్ ఖచ్చితంగా చదువుతాను. ఎందుకంటే జెన్యూన్ కామెంట్ కావాలా. ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి జెన్యూన్ కామెంట్ కావాలా. నాకైతే ఝాన్సీ గారు అయితే సూపర్ అనిపించారు, కానీ ఒక చోట అయితే ఝాన్సీ గారు అయితే అట్టర్ ఫ్లాప్, అస్సలు నచ్చట్లేదు. ఆ ఒక్క చోట ఎక్కడ, దాని గురించి మాట్లాడుకుందాం. రాజకుమారి గారు ఇంకా మీరు సింపతి డ్రామాలు అయితే ఆపేయండి. నాకైతే నిజంగా రాజకుమారి గారు చేసింది ఒక సింపతి డ్రామానే. ఓకేనా, ఎవరు ఏదైనా అనుకున్నాయా, మనసులో ఇక్కడ ఏదైతే అనిపిస్తుందో అదే చెప్తాను. అవతల వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్, మనం చిన్న వాళ్ళం అనేదే నాకు లేదు. ఏమైంది, నా మనసులో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే మాట్లాడతా. ఓకేనా, ఒకవేళ తప్పు అనిపించింది అనుకో మీరు కామెంట్ లో తెలపండి, అంతేకాని ఊరకు నోటుకు వచ్చింది అయితే కామెంట్ అయితే చేయొద్దు. చాలా మంది కావాలని ఓకేనా అన్పెయిడ్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్లు అయితే పెడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా, ఇట్స్ ఏ స్వీట్ వార్నింగ్. ఓకేనా, ఫస్ట్ అయితే నిజంగా అమ్మనికి కూడా అన్యాయం అయితే జరిగింది. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైర్ కార్డు వాళ్ళైతే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాజకుమారి గారిది ఉంది, ఓటపిల్ కి రాజకుమారి గారే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు దీపక్ ఉన్నాడు, దీపక్ అయితే ఈ రోజు ఎపిసోడ్ లో దీపక్కే యూజ్ చేసుకుంటాడు. దీపక్ ఫైర్ కార్డు యూజ్ చేసుకోవడం వల్ల రోహిత్ కి అయితే అన్యాయం జరిగింది. అసలు అది ఏం అన్యాయం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత అమన్కి ఎందుకు, అమన్ ఫైర్ కార్డు ఓన్లీ బిందు మాధవి గారే యూజ్ చేయడం ఏంటి, నాకైతే ఇది అయితే అస్సలు నచ్చలేదు. చాలా మంది అంటున్నారు అమన్ కి బిగ్ బాస్ వాళ్ళు, అగ్ని పరీక్ష వాళ్ళు, జడ్జెస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సోహెల్ అమను బ్రదర్స్ అంట, ఖచ్చితంగా అమను అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేసింది కూడా సోహెల్ వాళ్ళే, ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 కూడా అమన్ ని పంపిస్తారు అని అయితే అంటున్నారు. ఓరే నాయన, ఇన్ని చోట్ల అమన్ ఎక్కడ కనపడితే అక్కడ తొక్కి పడేస్తున్నారు, ఇంకా అమన్ ఎక్కడ సెలెక్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా అమన్ కి అయితే అన్యాయం అయితే జరిగింది. కొంచెం యాక్టివ్ పర్సనే, అంతవరకు నేను చెప్పగలను. కానీ ఇంత ఘోరమైన అన్యాయం అయితే అమన్కి జరిగింది. ప్రతి ఒక్కరు ఫైర్ కార్డు వాళ్ళు యూజ్ చూసుకునేది ఏంది, అమన్ ఫైర్ కార్డు బిందు మాధవి గారు యూజ్ చేసేది ఏంది. ఇదైతే అట్టర్ ఫ్లాప్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ రోజు అయితే 5 గేమ్లు అయితే జరిగాయి. ఓకేనా, మెంటల్ స్ట్రెస్ కి సంబంధించి 5 గేమ్స్ జరిగాయి. ఈ 5 గేమ్స్ లో ఒక అతను ఆడాడు గేమ్, అతని గేమ్ అయితే నాకు సూపర్ గా నచ్చింది. అతని పేరే రోహిత్ పట్నాయక్. ఓకేనా, రోహిత్ నాయక్ పట్టం. ఓకేనా, ఇతను గేమ్ ఆడాడు చూడు స్వామి, ఏంటి చిరుతపులిగా అతను మీద పడి అందరూ ఆ రేంజ్ లో అయితే ఆడాడు. ప్రతి ఒక్క పాయింట్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఝాన్సీ గారి టీం అయితే నిన్నైతే విన్ అయితే అయ్యారు కదా. ఆ టీమ్ లో నుంచే 7గురిలో నుంచే 5గురు కావాలి. ఓకేనా, 5గురు కావాలి కాబట్టి ఇద్దరిని ఏకాభిప్రాయంతో అయితే తీసేశారు. ఆ ఇద్దరు ఎవరంటే రామకృష్ణ అండ్ గాయత్రి. రామకృష్ణ గురించి ఒక మాట అయితే మాట్లాడాలని గట్టిగా అనుకుంటున్నాను. రామకృష్ణకి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ సపోర్ట్ రామకృష్ణకి లేదా, కావాలని టార్గెట్ చేసి రామకృష్ణ తీసేస్తున్నారా అని అంటే కాదు. ఓకేనా, తనైతే ఎక్కువ గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు. ఈ ఫాల్ట్ అయితే అంటే ఇది తను కూడా ఒప్పుకున్నాడు, నాకు ఎక్కువ గుర్తుండట్లేదు, నేర్చుకుంటున్నాను అని అయితే తను కూడా ఒప్పుకున్నాడు. ఇలాగైతే అందరూ ఆల్మోస్ట్ రామకృష్ణ పేరు అయితే చెప్పారు. రామకృష్ణ అయితే కొంచెం బయట అయితే పెట్టేశారు. కానీ రామకృష్ణ ఒక చోట అయితే గేమ్ ఎరగదీసి పడేసాడు. రోహిత్ తోటి పోటీ పడ్డ రామకృష్ణ కూడా నాకు నిజమే ఇతను కూడా కొంచెం మైండ్ ఉంది రామకృష్ణ కానీ నాకైతే అనిపించింది. ఆ గేమ్ గురించి కూడా మాట్లాడతాను. ఆ తర్వాత ఎంతమంది 5గురు ఉన్నారు. 5గురు ఎవరెవరు, ఝాన్సీ అండ్ హేమంత్, మిథిలేష్, ప్రియా, దీపక్. ఇలా 5గురికి అయితే కాస్ట్యూమ్ టాస్క్ అయితే ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు కాస్ట్యూమ్స్ ఉంటాయా, అవి వేసుకోవాలా, అవి వేసుకుని ఆ అవతల పక్కకి వెళ్ళి అవతల నుంచి యువతలకు రావాలా. నాకైతే దీపక్ కాస్ట్యూమ్ అయితే సూపర్ అనిపించింది. ఓకేనా, అంటే లేడీ నర్స్ కాస్ట్యూమ్ అయితే దీపక్ వేసుకున్నాడు.
ఫస్ట్ అయితే ఝాన్సీ గారు కాస్ట్యూమ్ వేసుకొని వచ్చారు, కానీ ఓకే. కాకపోతే దీపక్ కాస్ట్యూమ్ కూడా బాగుంది, కాకపోతే దీపక్ లాస్ట్ లో వచ్చాడు. ఫస్ట్ అయితే ఝాన్సీ గారు వచ్చారు, ఆ తర్వాత మిథిలేష్ వచ్చాడు, నర్స్ గెటప్ లో వచ్చాడు, కానీ కొంచెం అట్రాక్టివ్ గా అయితే అనిపించలేదు. నిజంగా తనైతే సరిగా అయితే డ్రెస్ అయితే వేసుకోలేదు. ఎవరైతే నీట్ గా డ్రెస్ వేసుకోరు వాళ్ళకైతే ఛాన్స్ లేదు, ఓకేనా. ఛాన్స్ లేదు కాబట్టి ఛాన్స్ లేదు. ఆ తర్వాత నెంబర్ 3 హేమంత్ కూడా చోటా ప్యాకెట్ బడా ధమాకా, ఓకేనా. ఆ రేంజ్ కంటెంట్ అయితే ఇస్తున్నాడు. హేమంత్ ఆడాడు స్వామి ఒక చోట గేమ్ అయితే, ఓరే నాయన ఆ వెయిట్ లిఫ్టింగ్ గేమ్ లో హేమంత్ నిజంగా అంత ఇటు 4 పెట్టాడు, గేమ్ బాగానే ఆడాడు. హేమంత్ ఎవరి వల్ల అంటే బిందు మాధవ్ గారి వల్ల హేమంత్ గ్రాఫ్ తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే బిందు మాధవ్ గారు ఇచ్చే ఓవర్ యాక్షన్ అంటే ఓన్లీ హేమంత్ కి హైలైట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. హేమంత్ అండ్ బిందు మాధవ్ గారు రిలేటివ్స్ అంట, అందువల్లే బిందు మాధవ్ గారు ఓవర్ గా హైలైట్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో ఇప్పటికే వస్తున్న ట్రెండింగ్ టాపిక్. పాపం హేమంత్ అయితే సూపర్ గా గేమ్ ఆడుతున్నాడు, ఓకేనా. ప్రతి ఒక్క టాస్క్ లో తన బెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు టాస్క్ లో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. కాకపోతే ఇలా బిందు మాధవ్ గారు చేసే ఓవర్ యాక్షన్ వల్ల హేమంత్ కి అయితే పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉంది. పాపం బిందు మాధవ్ గారు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది హేమంత్ కి, ఇది మాత్రం నిజం, ఓకేనా. ఇలాగైతే వీళ్ళైతే వచ్చారు. ఝాన్సీ, హేమంత్ అండ్ ప్రియా వీళ్ళ ముగ్గురు టీముల్లోకి కొంతమంది సభ్యులు అయితే వెళ్ళాలి. ఝాన్సీ టీంలోకి అయితే శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్ వీళ్ళది గ్రీన్ టీం, ఓకేనా. హేమంత్ టీంలోకి అయితే కొంతమంది వాళ్ళే వచ్చారు. వాళ్ళనైతే హేమంత్ అయితే వద్దనుకున్నాడు. నెంబర్ 1 అపూర్వ, మీరు మీ మాటే వింటారు అపూర్వ, మీరైతే నా టీంలోకి వద్దు, మీరు చెప్పిందే చెప్తారు, మీదే కరెక్ట్ అనుకుంటారు అని అయితే అపూర్వకి అయితే ఒక పాయింట్ అయితే హేమంత్ అయితే చెప్పాడు. కాకపోతే ఈ పాయింట్ హేమంత్ అంతకు ముందు కూడా చెప్పాడు, సేమ్ పాయింట్ హేమంత్ చెప్పలేక నాకు కూడా అంతగా ఎక్కలేదు, ఓకేనా. కొంచెం డిఫరెంట్ పాయింట్స్ అయితే చెప్పాలా, అంతేగాని అదే పాయింట్ హేమంత్ చెప్తుంటే కొంచెం ఇల్లాజిక్ పాయింట్ చెప్తున్నాడు హేమంత్ అని నాకైతే అనిపిస్తుంది. కొంచెం ఆలోచించాలా. రాజకుమారి గారిని కూడా వద్దు అని అయితే అన్నారయ్యా. ప్రతి ఒక్క టాస్క్ లో నిజం చెప్తున్నా, ఎవరు వచ్చినా గానీ రాజకుమారి గారిని, రామకృష్ణ అని ఖచ్చితంగా తీసేస్తున్నారు, ఓకేనా. ఇక్కడ రాజకుమారి గారికి కొంచెం అన్యాయం జరుగుతుంది, నేను న్యాయమే జరుగుతుంది, ఆమె సింపతి గేమే ఆడుతుంది అని నేనైతే అన్నాను. సింపతి గేమ్ అయితే ఈ రోజు యూజ్ చేయలేదని నేను అన్నాను. కాకపోతే ఆమెను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నారు. ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో టీంలోకి తీసుకోవాలనుకో రాజకుమారి గారు లీస్ట్ ప్రిఫరెన్స్ అయితే అవుతున్నారు, ఇది మాత్రం నిజం. ఎందుకు ఆమె ఫిజికల్ గా ఆడలేదనో లేకపోతే గట్టిగా మాట్లాడలేదనో అయితే కొంచెం అయితే ఆమె అయితే అవాయిడ్ అయితే చేస్తున్నారు, అవాయిడ్ చేయట్లేదని మాత్రం నేను. కాకపోతే ఒక చోట రాజకుమారి గారు 2 వర్స్ట్ ఆ చివరిలో ఏడవడం అనేది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత రౌండ్ నెంబర్ 1 లో అయితే అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ కరెక్ట్ గా ఉండాలా, ఓకేనా. ఈ గేమ్ లో అమన్ అంటే హేమంత్ టీంలో నుంచి అమన్ వచ్చాడు. ఆ తర్వాత ప్రియా టీంలో నుంచి అపూర్వ వచ్చింది. ఝాన్సీ టీంలో నుంచి మిథిలేష్ వచ్చాడు. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే రాస్తారో వాళ్ళైతే విన్ను. ఇక్కడైతే అమన్ కొంచెం కామెడీ అయితే చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండకూడదు ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ అని, బాత్రూమ్ లో ఎక్కువ మనం ఏం యూజ్ చేస్తామంటే మొబైల్ అని, ఇలాగైతే అమన్ కొంచెం కామెడీ ట్రై చేశాడు. సూపర్ అనిపించింది. ఈ టీంలో అయితే రౌండ్ నెంబర్ 1 లో ఎవరు గెలిచారంటే అమన్ 20 పాయింట్లు, మిథిలేష్ 30 పాయింట్లు, అపూర్వ 30 పాయింట్లు, ఓకేనా. ఆ తర్వాత ఇది ఇప్పటిదాకా నేను ఎదురు చూస్తున్న టాస్క్ ఇది, ఓకే. రౌండ్ నెంబర్ 2 లో రామకృష్ణ అండ్ రోహిత్ ఇద్దరు గేమ్ ఆడారు. వాళ్ళందరూ వస్తారు, 11 మంది వచ్చేస్తారు, వచ్చి నించుంటారు, వచ్చి వాళ్ళ నేము, వాళ్ళ జెర్సీ నెంబరు, ఓకేనా. వాళ్ళు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బౌలరా లేకపోతే ఏంటి వాళ్ళు, ఓకేనా, వికెట్ కీపర్, ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత అయితే నిజం చెప్తున్నా, ఫస్ట్ 2 అయితే రామకృష్ణ చెప్పాడు, సూపర్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది రామకృష్ణ కూడా. ఎవరైతే రామకృష్ణ కొంచెం మెంటల్ గా కొంచెం అంటే ఎక్కువ మైండ్ యూజ్ చేయడం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ అయితే కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాడు రామకృష్ణ. పర్లేదు అనిపించింది నాకైతే రామకృష్ణ బిహేవియర్ అయినా కానీ, గేమ్ ఆడే విధానం అయినా కానీ పర్లేదు అనిపించింది. ఈ రోజు పర్టికులర్ ఎపిసోడ్ లో రోహిత్ స్వామి తాట తీసి వదిలేశాడు అంతే, ఓకేనా. ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఆ రేంజ్ లో రోహిత్ అయితే ఆడాడు. ఫస్ట్ 2 రామకృష్ణ చెప్పలేక ఇంకా రోహిత్ అంత లేదేమో అనుకున్నా. కాకపోతే వచ్చాడు స్వామి, టప్ప 5 పాయింట్లు వరుసగా రోహిత్ చెప్పేశాడు. అసలు ఎక్కడ వనకలేదు. ప్రతి పాయింట్ చెప్పేటప్పుడు తన కాన్ఫిడెన్స్ నేను చూసా కదా, నేను చెప్పేది కరెక్టే అంటే మైండ్ లో తనకు అంత అవగాహన అయితే ఉంది. నాకు ఎక్సలెంట్ అనిపించింది. ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చూస్తున్నాడు రోహిత్, ఓకేనా. ఆ డెప్త్ ఏంటి, ఆ పాయింట్ లో ఉన్న డెప్త్ ఏంటి మొత్తం చూస్తున్నాడు. లేకపోతే 11 మంది రావడం ఏంది, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ జెర్సీ నెంబర్లతో సహా మొత్తం గుర్తుపెట్టుకోవడం ఏంటి. ఈ రోజు జరిగే 5 రౌండ్ లో నాకైతే రోహిత్ ఆడిన ఈ క్రికెట్ రౌండ్ ఓవర్ మాస్ అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా ఖచ్చితంగా ఈ పర్టికులర్ పాయింట్ లో కామెంట్ చేయండి. రోహిత్ ఓవర్ మాస్ అనిపించాడా లేదా. ఆ తర్వాత ఇక్కడ నాకు ఎక్కడంటే
అన్యాయం జరిగింది రోహిత్ కనిపించింది అంటే దీపక్ దగ్గర ఒక ఫైర్ కార్డ్ అయితే ఉంది, ఓకేనా. ఆ ఫైర్ కార్డు ఉపయోగించుకొని అంటే స్కిప్ ద రౌండ్, ఆ రౌండ్ స్కిప్ చేసుకోవచ్చు. దీపక్ అయితే ఆ ఫైర్ కార్డు యూజ్ చేశాడు. 30 పాయింట్లు అయితే దీపక్ అయితే వెళ్ళిపోయాయి. రోహిత్ కి జరిగిన అన్యాయం ఇది, ఓకేనా. గేమ్ అంత బాగా ఆడాడు. 30 పాయింట్లు రావాల్సిన కంటెస్టెంట్ ఖచ్చితంగా రోహిత్ స్వామి. కాకపోతే 30 పాయింట్లు అయితే రోహిత్ కి రాలేదు. ఎందుకంటే స్కిప్ ద రౌండ్ లో మన దీపక్ అయితే అతనైతే తీసేసుకున్నాడు కాబట్టి 30 పాయింట్లు దీపక్ వచ్చినాయి. ఆ తర్వాత 20 పాయింట్స్ రోహిత్కి వచ్చినాయి. రోహిత్ అయితే 20 వర్త్ కాదు, 30 వర్త్ అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత 10 పాయింట్స్ అయితే రామకృష్ణకి అయితే వచ్చాయి. రామకృష్ణ కూడా పర్లేదు. ఎవరైతే రామకృష్ణ మెంటల్ గా కొంచెం వీక్ అంటున్నారు అంటే ఆలోచించే విధానంలో పర్లేదంటే నాకైతే రామకృష్ణ అనిపించింది. 2 పాయింట్స్ చెప్పాడు, ఇట్స్ నాట్ ఏ జోక్, ఓకేనా. ఓన్లీ 1 పాయింట్ చెప్పుంటే 0 పాయింట్స్ చెప్పుంటే అప్పుడు అనుకోవచ్చు రామకృష్ణ తెలివిగల్లోడు కాదు అది ఇదని, పర్లేదని అయితే నాకైతే అనిపించింది. రౌండ్ నెంబర్ 3 ఝాన్సీ ఆడారు, సృష్టి అండ్ ప్రియాంక వీళ్ళ ముగ్గురు అయితే ఆడారు. శ్రీముఖి గారు అయితే బోర్డు మీద కొన్ని డ్రా అయితే చేస్తారు. వాటిలో 5 సెకండ్స్ లో అయితే వాటి పేరు అయితే చెప్పేసేయాలా, ఓకేనా. వాటి పేరు చెప్పేసేయాలా. ఇందులో అయితే ఝాన్సీ గారు అయితే టూ గుడ్. నాకెక్కడ ఝాన్సీ గారు నచ్చలేదు అంటే ఈ పాయింట్ లోనే చెప్తున్నా, గేమ్ బాగా ఆడుతున్నారు. తన పాయింట్ వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేయట్లా, అదొక్కటే. ఇప్పటికి 2 గేమ్స్ లో తన టీం కెప్టెన్ గా ఉండి 2 గేమ్స్ తను సూపర్ గా ఆడింది. కాకపోతే తప్పు అనిపించిన తర్వాత వాయిస్ రైజ్ చేయట్లేదు, తన పాయింట్ గట్టిగా పెట్టట్లేదు. ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ మాత్రం ఝాన్సీ గారు పెట్టారంటే బిగ్ బాస్ సీజన్ 10 లో కన్ఫామ్ గా అడుగు పెడతారు సింగర్ ఝాన్సీ అని నాకైతే అనిపిస్తుంది. గేమ్స్ లో ఎక్కడ వెనక తగ్గట్లా, గేమ్స్ బాగా ఆడుతున్నారు. కాకపోతే పాయింట్ టు పాయింట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇంకా మనం చూడాల. అంటే ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రోహిత్ కానీ, అమన్ కానీ, దీపక్ కానీ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సింగర్ ఝాన్సీ గారు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు తనకి అపూర్వతో కొంచెం ఫైట్ వచ్చింది, శాలిని గారితో కొంచెం ఫైట్ వచ్చింది. ఆ పాయింట్ అనేది కొంచెం గ్రాప్ చేసుకొని వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడుతుంటే ఓహో సింగర్ ఝాన్సీలో కూడా గట్టిగా మాట్లాడకూడదు, ఈ అమ్మాయి కూడా పంపించవచ్చు బిగ్ బాస్ సీజన్ 10 కి అని మనకి రిజిస్టర్ అయితే అవుతుంది. ఆ రేంజ్ లో అయితే సింగర్ ఝాన్సీ రిజిస్టర్ అవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను, అవుతుంది కూడా, ఓకేనా. సూపర్ గా అయితే గేమ్ అయితే ఆడుతుంది. ఈ గేమ్ లో కూడా ఝాన్సీ అయితే 5కి 5 పాయింట్లు కరెక్ట్ చెప్పేసి 30 పాయింట్లు అయితే ఝాన్సీకి. సృష్టి అయితే రాయటం కూడా మర్చిపోయింది. అందుకే సృష్టికి అయితే వర్స్ట్ ప్లేయర్ గా అయితే ఈ రోజు అయితే ఇచ్చేశారు. నాకు పర్లేదు అనిపించింది, ఎందుకంటే సృష్టి ఆడినంత ఆట అయితే ఈ రోజు ఏమీ లేదు. వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఒక అతనికి ఇచ్చారు, అతని పేరు కూడా చెప్తాను. ప్రియాకి అయితే 4 పాయింట్స్ 20 పాయింట్లు అయితే వచ్చాయి. ఆ తర్వాత రౌండ్ నెంబర్ 4 బాగి అండ్ రాజకుమారి అండ్ శాలిని వీళ్ళ ముగ్గురు అయితే ఆడారు. అంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ ప్లేట్ తప్పకన వేయాలా, ఆ రెడ్ మార్క్ అనేది కనపడకూడదు, కనపడకుండా ఆడాలా. అదే గేమ్, ఆ గేమ్ లో ఉన్న మజానే అది. కాకపోతే ప్రతి ఒక్కరు బాగా ఆడాడు. ఇక్కడ బాగి తల్లూరి గురించి చెప్పాలా, తన హ్యాండ్ బాగాలేదు, ఓకేనా. తను ఆడకుండా కూడా ఉండొచ్చు, కాకపోతే ముందుకు వచ్చి ఆడిని చూసారా సూపర్ అనిపించింది. కాకపోతే నాకైతే బాగి తల్లూరి అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారు. ఎలిమినేషన్ వీడియో కూడా మీకు చేశాను, ఫర్దర్ వీడియో ముందు లాస్ట్ వీడియోలో చూడండి, ఎలిమినేషన్ వీడియో కూడా చేశాను. ఆ తర్వాత ఎవరు టాప్ లో ఉన్నారు మొత్తం మాట్లాడేసాం, ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి. ఆ తర్వాత బాగి గారు అయితే అవుట్ అయ్యారు. ఇక్కడ ఎవరు ఆ సర్కిల్ లో కరెక్ట్ గా వేయలేదు కాబట్టి 0 పాయింట్స్ వచ్చాయి. రౌండ్ నెంబర్ 5 హేమంత్, గాయత్రి, చరణ్, ఓకేనా. వీళ్ళ ముగ్గురు ఒక వెయిట్ లిఫ్టింగ్ ఇస్తారు. అందులో ఏ బాల్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే గెలిచినట్టు. ఇక్కడ ప్రతి ముగ్గురు బాగా ఆడారు. కాకపోతే ఇక్కడ హేమంత్ ఇటు 4 పెట్టాడు, ఇటు 4 పెట్టాడు. ఏ బాల్ కరెక్ట్ గా తీసాడు హేమంత్. అందుకే పర్లేదు ఈ గేమ్ లో హేమంత్. అదే నేను అనేది చోటా ప్యాకెట్ బడా ధమాకా అని. ప్రతి గేమ్ అలాగే అయితే ఆడుతున్నాడు హేమంత్, పర్లేదు, టూ గుడ్. ఆ తర్వాత బిందు మాధవి గారు ఎందుకు నచ్చట్లేదో చెప్పే కదా, ఓవర్ ఎలివేషన్ హేమంత్కి ఇవ్వటం. బిందు మాధవి గారు సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా పాపం హేమంత్కి ఛాన్స్ ఉంటుంది. ఇలాగే ఆమె ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ హైప్ ఇద్దాము హేమంత్కి అనుకుంటే హేమంత్కి వల్ల, బిందు మాధవి గారి వల్ల హేమంత్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 5 రౌండ్లు అయిపోయిన తర్వాత ప్రియా టీం ఏమో 90, హేమంత్ టీం ఏమో 80, ఝాన్సీ టీం ఏమో 120. ఝాన్సీ టీం అయితే నిన్నటి నుంచి అల్లాడిస్తుంది, ఓకేనా. తను ఏ టీంలో ఉంటే ఆ టీం విన్ అవుతుంది. ఈ రోజు తను కూడా గేమ్ ఆడింది, ఓటప్పిల్ ఛాన్స్ వచ్చింది, ఓకేనా. ఝాన్సీ లాస్ట్ టైం అయితే హేమంత్ కి ఇచ్చింది, ఎందుకు ఝాన్సీ గేమ్ ఆడలేదు కాబట్టి హేమంత్ కి ఇచ్చింది. ఈసారి ఝాన్సీ కూడా గేమ్ ఆడి 30 పాయింట్లు తెచ్చింది కాబట్టి ఓటప్పిల్ ఛాన్స్ అయితే ఝాన్సీ తీసుకుంది. అందులో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు, ఎందుకంటే తను గేమ్ ఆడింది, తను ఛాన్స్ తీసుకుంది, తప్పే లేదు. అంత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అభిజిత్ గారు అయితే రోహిత్ కి ఇచ్చాడు. నిజంగా రోహిత్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎందుకంటే ఎల్లో కార్డు ఇచ్చారు, ఓకేనా. వార్నింగ్స్ ఇచ్చారు నువ్వు గేమ్ సరిగా ఆడట్లేదని. కాకపోతే డే బై డే తనేంటి, ఓకేనా, రోజుకు ఒక ఎలివేషన్ అయితే ఇస్తున్నారయ్యా. నిజంగా రోహిత్ కి ఇస్తున్నారు కాదు, తను అలా గ్రాప్ చేసుకుంటున్నాడు, తను అలా గేమ్ ఆడుతున్నాడు. ఎల్లో కార్డు ఇచ్చిన పర్సన్ ఏంటి, ఓకేనా, ఎల్లో కార్డు రావడం ఏంటి, గేమ్స్ అంత బాగా ఆడటం ఏంటి, డే బై డే ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఏంటి, అసలు మాట్లాడలేడు అనుకున్న వ్యక్తి మాట్లాడటం ఏంటి, వాయిస్ రైజ్ చేయడం ఏంటి, ప్రతి పాయింట్ లో క్లారిటీ ఏంది, ప్రతి పాయింట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రోహిత్ ని ఎవరు ఆపలేరు బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టడానికి.
ఓకేనా. ఆ తర్వాత రాజకుమారి గారు క్రయింగ్. ఇక్కడ ఈ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. రాజకుమారి గారు ఏడుస్తున్నారు, అంతా ఓకే, నాకు బాగానే అనిపించింది. అంటే ఆమెకు ఛాన్స్ రావట్లేదు, వచ్చినా కానీ తీసేస్తున్నారు, ఓకే. కాకపోతే అంత సింపతి డ్రామా చేయాల్సిన అవసరం లేదు. మీరు పొగిడేటప్పుడేమో నవదీప్ గారు అంటే నాకు ఇష్టం అది అని పొగుడతారు, ఏడ్చేటప్పుడేమో అభిజిత్ గారి దగ్గర నేను ఎలాగైనా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను అని అన్వాంటెడ్ గా ఏడ్చినట్టు అయితే నాకు అనిపించింది. అంటే చూడాలా ఆ డ్రామా, జనాలు చూడాలన్నట్టే రాజకుమారి గారు ఏడ్చారు అని అయితే నాకైతే అనిపించింది. మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ అడుగుతానని చెప్పే కదా. క్వశ్చన్ ఏంటంటే నిజం చెప్పండి, ఇంత అగ్ని పరీక్ష ఇన్ని ఎపిసోడ్స్ అయితే జరిగింది కదా సీజన్ 2 లో, నిజంగా మీకు జెన్యున్ ప్లేయర్ ఎవరు అనిపించారు? జెన్యున్, నేను అడుగుతుంది జెన్యున్. ఆ జెన్యున్ ప్లేయర్ మీకు ఒకవేళ రోహిత్ అనిపిస్తే రోహిత్, లేకపోతే అమన, ఇలా ప్రతి ఒక్కరు ఉంటారు కదా. మాకు రోహిత్ అనిపించాడు. ఎందుకు అనిపించాడు? ఒక మంచి వార్డ్ అతని గురించి, అతను ఈ పని చేశాడు కాబట్టి మాకు నచ్చాడు, ఓకేనా. ఆ వార్డ్ నాకు కావాలి. ఖచ్చితంగా నా నెక్స్ట్ లాంగ్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా. చెప్పకుండా అయితే ఉండను, మీ పేరు మెన్షన్ చేసి కూడా చెప్తా. ఈ టాస్క్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మన వీడియోస్ అందరూ, ఓకేనా, అందరికి అసలు ఏమనిపిస్తుంది, వాళ్ళ అభిప్రాయం ఏంటి అని అయితే నాకైతే తెలియాలి. ఎవరు నచ్చుతున్నారు, ఎవరు నచ్చట్లేదు అని, ఓకేనా. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళలో మీకు ఏమి నచ్చింది, అతని పేరు కామెంట్ నాకైతే ఖచ్చితంగా కావాలా. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ అయితే ఇలాగే ఉంటాయి, ఓకేనా. సూపర్ గా ఉంటాయి స్వామి, నేను చెప్తున్నా. ఇక్కడ నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా. అవతల వాళ్ళు పెద్ద తోపైనా పర్లేదు, కానీ నాకు నిజం అనిపిస్తే నేను నిజం, ఓకేనా. నాలో నాకే తప్పు అనిపిస్తే నేనేం చెప్తా మీకు, ఇది పాయింట్.